ఒకతను ఒక గుడికి వెళ్ళాడంట. అక్కడ భోజనం చాలా బావుంటుందని చెప్పేసి భోజనానికి కూర్చున్నాడంట. అందరికీ వడ్డించినట్టు చక్కగా వడ్డిస్తే ఆయన తినబోతున్న సమయంలో ఒక ఫోనొచ్చిందంట. ఫోనుని మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉన్నాడంట. భోజనం అంతా వడ్డిస్తూ ఉంటే ఆయన తింటూ ఉన్నాడంట. సేపు అయిన తర్వాత స్వీట్ ఏమైనా ఉందా అని అడిగాడంట. అయితే చక్కెర పొంగల్ ఉంది సార్ అని అంటే, అయితే నాకు వెయ్యి చాలా ఇష్టం, ఇక్కడ చక్కెర పొంగల్ బావుంటుందని అనగానే అతను తెచ్చి చక్కెర పొంగల్ వేశాడంట. రెండోసారి వేయమంటే మళ్ళీ వేశాడంట. అయితే ఇతను తినేసాడంట. అలా ఫోన్ మాట్లాడుకుంటూ భోజనం మొత్తం తినేసి చివర్లో లేచే ముందర నాకు చక్కెర పొంగల్ వేస్తానన్నావు వేయలేదేంటి అని అడిగితే, అయ్యో సార్ నేను 2 సార్లు వేశాను మీరు తినేశారని ఆ అబ్బాయి చెప్పాడంట. నేను తినేసానా, నాకు తిన్నట్టే అనిపించలేదే, అసలు వేసావా అని మళ్ళీ అనుమానంగా అడిగాడంట. చూడండి, మనం ఫోనుల్లో పడి ఏం తింటున్నామో ఎంత తింటున్నామో తెలియకుండా మారిపోయే ఈ రోజుల్లో. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, తినేటప్పుడు ఫోన్లు చూడడం కానీ ఫోనులు మాట్లాడడం కానీ టీవీలు చూడడం కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు. మనకిష్టమైన వాటిని ఆ కొన్ని క్షణాలైనా ఆస్వాదిస్తూ ఆనందంగా తినాలి.